ఏయ్ ఎందుకు ఆయన చూసి టెన్షన్ పడుతున్నావు? పర్లేదు చెప్పు, కొంచెం ఫ్రెండ్ అనుకో, ఏమైనా హెల్ప్ కావాలన్నా చేస్తాను. మై నేమ్ ఇస్ పృథ్వీ. లోపలున్న అక్క నాకు ఎనిమి, అలాగే ట్యూషన్ కూడా చెప్తుంది. ఈ పిచ్చి ట్యూషన్ కూడా చెప్తుందా? తర్వాత చాందిని వరుసగా 2 రోజుల నుంచి ట్యూషన్ కి రావట్లేదని నేను వెళ్ళలేదు. చాందిని నిన్నే ఊరు నుంచి వచ్చింది, ట్యూషన్ కూడా వచ్చింది. చాందిని ఎవర్రా? అర్థమైంది. తర్వాత ఏమైంది? టీచర్ ఈ 2 రోజులు ఎందుకు రాలేదని అడిగారు. పేరెంట్స్ అయినా తీసుకురమ్మంది, లేదా నన్నైనా ఇంటికి తీసుకెళ్ళమంది. మమ్మీకి తెలిస్తే చంపేస్తుంది. అవునా? మరలా నువ్వు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తా అన్నావు కదా, నాతో పాటు లోపలికి వస్తావా? ఎందుకు రాను? వచ్చిందే అందుకు కదా. ఎందుకురా? నువ్వు మా ఫాదర్ వన్ టీచర్ కి చెప్తాను, అప్పుడు టీచర్ నిన్ను ఎందుకు పంపించలేదని అడుగుతుంది. నువ్వేదో ఒకటి చెప్పేయి. బానే ఉంది, కానీ ఫాదర్ అంటే నమ్ముతుందా? పోనీ మా మమ్మీకి బ్రదర్ అని చెప్పనా? సరే వెళ్దామా మావయ్య? డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసావా? అసలు నీకు బుద్ధుందా? ఎన్నిసార్లు చెప్పాలి? హలో టీచర్ పృథ్వీ, ఎవడైనా మీ టీచర్? మా మావయ్య టీచర్. నేను మారిపోయి 3 రోజులు అవుతుంది, మీరు ఇంకా ఆ ఫీల్డ్ లోనే ఉన్నట్టున్నారు. లోపలికి రండి. రే జరగరా, ఈ ప్లేస్ నాది. ఓయ్, మళ్ళీ నువ్వు దాని పక్కనే కూర్చున్నావా? లేచిట్రా. ఈ 2 డేస్ పృథ్వీని ఎందుకు పంపించలేదు? రోజు చదివితే నాలెడ్జ్ తో పాటు నీరసం కూడా వస్తుంది కదండి, అందుకే 2 రోజులు రెస్ట్ తీసుకోమని. మీరే చెప్పారా? అంతే. ఇది నేనెలా నమ్మాలి? చెప్పింది మా మావయ్య కాబట్టి. ఏంటి టీచర్, ఇతను మా మావయ్యలా కనిపించట్లేదా? డౌట్లు తెప్పిస్తారా? మీ పృథ్వీ ఇదివరకట్లా హోంవర్క్ చేయట్లేదు. మీరు ఇదివరకట్లా బయటికి రావట్లే, మేము అడిగామా? పృథ్వీ, మీ మదర్ని కానీ ఫాదర్ని కానీ తీసుకురా, నేను ఇతనితో మాట్లాడను. ఎందుకు మాట్లాడరు? చాలా దూరం నుంచి వచ్చాం, చెమటలు కూడా ఇంకా ఆరలే, అప్పుడే పంపించేస్తారా? ప్లీజ్ ఇంట్లో గొడవ చేయొద్దు, వెళ్ళండి. ఓకే, మీరు బాధపడడం నాకు నచ్చదు. ఓ గ్లాస్ మంచిగా తెప్పించండి, తాగేసి వెళ్ళిపోతా. నువ్వు ఇలా కూర్చో. ఇంకేంటండి? మీరు ఇంకా బయలుదేరండి. ఎందుకండి అంత కోపం? మీరు పృథ్వీ మామయ్య కాబట్టి ఇంతసేపు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా, లేకపోతే నీకు ఇక్కడే పోస్ట్ ఓ రండి, మీరా టైంకి వచ్చారు.